క్యాన్వా ఈజ్ ఎసెన్షియల్ ఇన్ 2026లో మీరు గ్రాఫిక్ డిజైనర్ అయినా, డిజిటల్ మార్కెటర్ అయినా, లేదా కాలేజ్ స్టూడెంట్ అయినా సరే మీరు క్యాన్వా నేర్చుకోవడం చాలా యూస్ఫుల్. క్యాన్వా అనేది ఒక బిగినర్ ఫ్రెండ్లీ ఆన్లైన్ డిజైన్ టూల్. దీన్ని యూస్ చేయడం చాలా ఈజీ. మీరు ఇప్పటి వరకు దీని ముఖం చూడకపోయినా నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మీరు కూడా క్యాన్వాలో డిజైన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మీరు సోషల్ మీడియా డిజైన్ చేయడానికైనా, మీ కాలేజ్ ప్రెజెంటేషన్కైనా, లేదా ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా సరే మీరు క్యాన్వా యూస్ చేయొచ్చు. కింద ఉన్న లింక్తో మీరు క్యాన్వాలో సైన్ అప్ అయితే మీకు క్యాన్వా డాష్బోర్డ్ ఇలా కనబడుతుంది. ఫస్ట్లీ సర్చ్ బార్ పైన మీకు 3 థింగ్స్ కనబడతాయి: యువర్ డిజైన్స్, టెంప్లెట్స్ అండ్ క్యాన్వా. మీకు టెంప్లెట్స్ డిఫాల్ట్గా ఉంటుంది. మీరు యువర్ డిజైన్స్లో మీరు ప్రీవియస్గా డిజైన్ చేసిన డిజైన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో అండ్ మీరు సర్చ్ చేసినా కూడా వాటి గురించి సర్చ్ చేయొచ్చు. లెట్స్ సే ఈడిఎం గురించి సర్చ్ చేస్తున్నా, ప్రీవియస్లీ ఫ్యూ డిజైన్ చేసే వాటి మీద, సో అవి వస్తాయి. అట్లానే దాంట్లోని ఫిల్టర్స్ అవి యాడ్ చేసి కూడా చూడొచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ కంప్లీట్లీ, దెన్ టెంప్లెట్స్ ఈజ్ యువర్ మెయిన్ థింగ్. అంటే మీకు ప్రతి డిజైన్కి క్యాన్వాలో మోస్ట్లీ టెంప్లెట్స్ దొరుకుతాయి. సోషల్ మీడియాకైనా, ప్రెజెంటేషన్స్కైనా, వెబ్ డిజైన్కైనా, దేనికైనా మీరు వాటిని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ గ్రూప్ కింద గ్రూప్ చేసి పెట్టారు, అందులో చెక్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ తలనొప్పి ఎంత ఎందుకురా అంటే పైకి వచ్చి ఇక్కడ సర్చ్ చేయొచ్చు. లెట్స్ సే క్రిస్మస్కి మీరు ఒక టెంప్లెట్ వెతుకుతున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి. ఇక్కడికి వస్తారు, వచ్చి సర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ 2 థింగ్స్ కనబడతాయి. ఒకటి, మల్టిపుల్ డైమెన్షన్స్లో మీకు పోస్టర్స్ ఉన్నాయి. సో ఒక డైమెన్షన్లో లేదు. సో దానికి ఇక్కడ కేటగిరీలోకి వచ్చి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి సంబంధించిన డైమెన్షన్ మాత్రమే వస్తుంది. అండ్ అలాగే స్టైల్లో కూడా లెట్స్ మీకు ఫెస్టివ్ వైబ్ కావాలి, మోడర్న్, గోల్డ్, ఇట్లా చాలా ఉంటాయి. లెట్స్ ఐ వాంట్ ఎలిగెంట్గా ఉన్న క్రిస్మస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజెస్లో ఉన్న వాటివి వస్తాయి, రైట్. అండ్ ఇక్కడ మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్వాలో 2 ఉంటాయి: క్యాన్వా ఫ్రీ అండ్ క్యాన్వా ప్రీమియం. క్యాన్వా బిజినెస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. దేనికైతే మీరు డబ్బులు కట్టాలో అది క్యాన్వా ప్రీమియంలో వస్తాయి. మీకు క్యాన్వాలో ఏ టెంప్లెట్ కిందైనా ఇట్లా క్రౌన్ సింబల్ వస్తే అది క్యాన్వా ప్రీమియం అని అర్థం. దాన్ని మీరు ఫ్రీ అకౌంట్తో యూస్ చేయలేరు. సో క్యాన్వా ఫ్రీలో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 విషయాలు: మీరు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక టెంప్లెట్ని కస్టమైజ్ చేయొచ్చు. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ బ్లాంక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి మాత్రమే ఒకసారి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే మీకు ఒక బ్లాంక్ స్పేస్ వచ్చింది. దీన్ని క్యాన్వాస్ అంటారు. క్యాన్వాస్లో మనం డిజైన్ చేయొచ్చు. ఇక్కడ మీకు నచ్చిన డిజైన్స్ మీరు చేసుకోవచ్చు. కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక టెంప్లెట్ చూస్ చేసుకుని దాని మీద ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ దట్స్ ఫ్రీ. ఈ టెంప్లెట్ చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కస్టమైజ్ టెంప్లెట్ అని వచ్చింది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు సెపరేట్ ట్యాబ్లో మీ టెంప్లెట్ని కస్టమైజ్ చేసుకోవడానికి అన్ని ఫీచర్స్తో ఒక సెపరేట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ని మెజారిటీ మీరు ఎడిట్ చేయొచ్చు, మెజారిటీ టైం. కొన్నిసార్లు టెక్స్ట్ ప్లేస్లో టెక్స్ట్ ఇమేజెస్ని యాడ్ చేస్తారు, అప్పుడు మీరు మరి చేంజ్ చేయలేరు వాటి మీద. ఒకవేళ టెక్స్ట్లో యాడ్ చేస్తే లైక్ సే ఇది టెక్స్ట్లో యాడ్ చేస్తారు టెంప్లెట్లో, దీన్ని మీరు ఎడిట్ చేయగలరు. అప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసి మీరు టెక్స్ట్ని ఎడిట్ చేయొచ్చు. లెట్స్ సే మేరీ క్రిస్మస్ ఉన్నది కదా, దాన్ని హ్యాపీ క్రిస్మస్ అని చేయొచ్చు. అట్లానే ఈ టెక్స్ట్కి మీరు బోల్డ్నెస్ యాడ్ చేయొచ్చు. ఈ టెక్స్ట్కి, ఈ ఫాంట్కి అది లేదు. ఇక్కడే మీరు ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ ఐ వాంట్ సంథింగ్ లైక్ పాపిన్స్ సెలెక్ట్ చేసుకుని దీన్ని అడ్జస్ట్ చేసుకుని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, వాటి ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని బోల్డ్నెస్ యాడ్ చేయొచ్చు, ఇటాలిక్గా చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు. అట్లానే స్ట్రైక్ త్రూ, క్యాపిటల్, స్మాల్, అలైన్మెంట్ కూడా లెట్స్ సే దీన్ని పెంచుదాం. అండ్ దీంట్లో 3 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయి: లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ అండ్ రైట్ అలైన్మెంట్. సెంటర్ అలైన్మెంట్ పెడుతున్న ప్రజెంట్. అండ్ ఇలానే లైన్ స్పేసింగ్ అండ్ లెటర్ స్పేసింగ్ అని ఉంటాయి. లెటర్ స్పేసింగ్ అంటే లెటర్కి మధ్యలో ఉన్న స్పేసింగ్. లైన్ స్పేసింగ్ అంటే ఒక లైన్కి నెక్స్ట్ లైన్కి ఉన్న మధ్య ఉన్న స్పేసింగ్ అనమాట. అలానే ట్రాన్స్పరెన్సీ, ఇక్కడ మీరు ఒక ఎలిమెంట్ ట్రాన్స్పరెన్సీ కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్కి మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. లెట్స్ సే షాడో యాడ్ చేయొచ్చు. షాడోని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అట్లానే యానిమేట్లో మల్టిపుల్ యానిమేషన్స్ ఉంటాయి. కానీ మీకు యానిమేషన్స్ నేను అంత రికమెండ్ చేయను, బికాజ్ యూ కాంట్ ఎడిట్ మచ్. లెట్స్ సే మీకు చెప్తా. లెట్స్ సే మీరు టైప్ రైటర్ సెలెక్ట్ చేసుకున్నాక అందులో ఏది ఎడిట్ చేయాలన్నా సరే మీకు ప్రీమియం అడుగుద్ది. స్పీడ్ కానీ, రైటింగ్ స్టైల్ కానీ, ఏదైనా జస్ట్ మీకు ప్రెజెంటేషన్కి వాటికి అంటే యూస్ చేయండి. ఇట్ లుక్స్ ఓకే,
మచ్ చేంజెస్ చేయలేం కాబట్టి ఐ వోంట్ రికమెండ్ యూజింగ్ ఇట్ దాట్ మచ్, బట్ ట్రై ఇట్ అవుట్. మీకు అర్థం అవడం కోసం చూడండి. పొజిషన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు లెట్స్ దీనికి ఇంకో ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారు, ఇంకో టెంప్లెట్ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీంతో పాటుగా డిజైన్లోకి రండి, మీకు కావాల్సిన టెంప్లెట్ని డిస్క్రైబ్ చేయండి. లెట్స్ క్రిస్మస్తో పాటు ఐ వాంట్ టు డిజైన్ ఫర్ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అని సర్చ్ చేస్తా, న్యూ ఇయర్కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. దాంతో పాటుగా మీరు స్క్రాచ్ నుంచి డిజైన్ జనరేట్ చేయొచ్చు విత్ క్యాన్వా ఏఐ. క్యాన్వా రీసెంట్గా చాలా ఏఐ ఫీచర్స్ని లాంచ్ చేసింది, అందులో ఇది కూడా ఒకటి. ఇట్ సమ్టైమ్స్ ఓకే ఉంటుంది, సమ్టైమ్స్ చాలా బ్యాడ్ ఉంటాయి క్యాన్వా ఇచ్చిన డిజైన్స్. సో ఐ వోంట్ రికమెండ్ ఇట్ దట్ మచ్. ఆల్రెడీ టెంప్లెట్స్ బాగున్నాయి ఉంటాయి, సో అవి చూడండి. లెట్స్ ఐ వాంట్ సంథింగ్ లైక్ దిస్. క్లిక్ చేస్తా, ఇక్కడ 2 థింగ్స్ వస్తాయి, రీప్లేస్ కరెంట్ పేజ్ ఆర్ యాడ్ ఎ న్యూ పేజ్ అని. యాడ్ ఎ న్యూ పేజ్ అంటే ఇప్పుడున్న డిజైన్ పేజ్తో పాటుగా సెపరేట్గా ఇంకో పేజ్ యాడ్ అవుతుంది. రీప్లేస్ కరెంట్ పేజ్ అంటే ఇప్పుడు మనం చేసిన డిజైన్, ఇప్పుడు మనం తయారు చేసింది రీప్లేస్ అవుతుంది, అది ఇంక ఉండదు, ఇది యాడ్ అవుతుంది. సో ఐ వాంట్ టు యాడ్ యాజ్ ఎ న్యూ పేజ్. అప్పుడు 2 పేజెస్ కనబడతాయి మనకి. సో డిజైన్లో మీరు టెంప్లెట్స్ యాడ్ చేయొచ్చు, అలాగే స్టైల్స్ యాడ్ చేయొచ్చు. లెట్స్ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ కలర్ ప్యాటర్న్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. లెట్స్ ఈ కలర్ ప్యాలెట్ నాకు ఇంకోటి కావాలి, నాకు ఈ కలర్ ప్యాలెట్ నచ్చింది అనుకోండి, ఈ కలర్ ప్యాలెట్ మీద క్లిక్ చేస్తే డిజైన్ ఆ కలర్ ప్యాలెట్కి మారుద్ది. అట్లనే ఫాంట్స్ కూడా, ఏ ఫాంట్ పెడితే ఆ ఫాంట్ని పే చేయలేము, ఇట్ వోంట్ లుక్ దట్ గుడ్. అందుకే ఫాంట్ పేర్స్ అని ఉంటాయి, అంటే ఒక 2-3 ఫాంట్స్ పేర్స్ అని ఉంటాయి. వీటిలో ఒక ఫాంట్ ఇంకో ఫాంట్ని కాంప్లిమెంట్ చేస్తుంది అని మీకు చూడడానికి బాగుంటుంది. సో మీరు ఫాంట్ పేర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజ్ ప్యాలెట్స్ ఉంటాయి, అంటే ఇమేజ్లో ఏం కలర్స్ యూస్ చేశారు అనేది వాటిని కూడా ఇమేజ్ బట్టి మన టెక్స్ట్ కలర్స్ అండ్ వాటిని కూడా షిఫ్ట్ చేయొచ్చు, రైట్. దిస్ ఈజ్ మెయిన్లీ ఆన్ ది డిజైన్ ట్యాబ్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ట్యాబ్. ఎలిమెంట్స్ ట్యాబ్లో మీరు షేప్స్, ఫ్రేమ్స్, ఇమేజెస్ ఏం యాడ్ చేయాలన్నా ఎలిమెంట్స్ ట్యాబ్లో యాడ్ చేయొచ్చు. షేప్స్లో మీకు రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఏమైనా యాడ్ చేయొచ్చు. లెట్స్ ఒక ఫస్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యాడ్ చేయొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఒక స్క్వేర్ యాడ్ చేసాం. ఇది షేప్స్లో మీకు కావాల్సిన షేప్స్ని యాడ్ చేయొచ్చు. అండ్ అలానే వాటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు టాప్లో ఉన్న వాటితో, యానిమేషన్స్ కానీ నుంచి ఏదైనా. ఇప్పుడు లెట్స్ సే స్టార్ని ఇట్లా ఉంది కదా, నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీ యూజ్ చేసి ఇక్కడ ప్లే చేయొచ్చు. లెట్స్ సే దీని ట్రాన్స్పరెన్సీ తగ్గించా, అండ్ ఇప్పుడు స్టార్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది. బట్ ఇఫ్ ఐ వాంట్ స్టార్ టు బి బ్యాక్ ఆఫ్ రెక్టాంగిల్, లెట్స్ సే ఇది రెక్టాంగిల్, ఇది స్టార్. ప్రజెంట్ స్టార్ ముందు ఉంది, రెక్టాంగిల్ వెనకాల ఉంది. ఒకవేళ నాకు రెక్టాంగిల్ ముందు కావాలి, స్టార్ వెనక కావాలంటే ఏం చేయాలి? సో దానికి స్టార్ మీద క్లిక్ చేసి మీకు పైన పొజిషన్స్ మీద వస్తే మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి మీకు, లేయర్స్ ఇవన్నీ. సో 2 థింగ్స్, ఒకటి మీరు ఇక్కడున్న ఆప్షన్స్తో బ్యాక్, ఫార్వర్డ్, 2 ఫ్రంట్ అంటే డైరెక్ట్ ఫ్రంట్కి వస్తుంది, 2 బ్యాక్ అంటే చాలా బ్యాక్కి వెళ్తుంది, అంటే 2 ది బ్యాక్ వెళ్ళిపోద్ది. సో యూ కెన్ డూ బ్యాక్వర్డ్స్. ఇప్పుడు ఇది స్టార్ మీకు రెక్టాంగిల్ వెనకాల ఉంది, లేదంటే లేయర్స్లోకి రండి. లేయర్స్లో ఏ లేయర్ పైన ఉందో చూపిస్తుంది. ఇప్పుడు చూస్తే మీకు రెక్టాంగిల్ పైన ఉంది, స్టార్ దాని కింద ఉంది. దీన్ని డ్రాగ్ చేసి రెక్టాంగిల్ పైన కూడా పెట్టచ్చు. దిస్ ఈజ్ హౌ పొజిషన్ వర్క్స్. సో ఫ్రంట్ టు ఫ్రంట్, బ్యాక్ టు బ్యాక్ అంటే ఏంటంటే లెట్స్ సే మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే జస్ట్ 2 ఎలిమెంట్స్ యాడ్ చేసాం. లెట్స్ సే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు 5th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ పొజిషన్కి తేవాలంటే మీరు ఫ్రంట్, ఫార్వర్డ్ అని 5 టైమ్స్ నొక్కలేదు. 2 ఫ్రంట్ నొక్కితే అది డైరెక్ట్గా ఫ్రంట్కి వస్తుంది. 2 బ్యాక్ కూడా అంతే, ఫస్ట్లో ఉన్న దాన్ని 5th పంపించాలంటే 2 బ్యాక్ నొక్కితే డైరెక్ట్గా బ్యాక్ వెళ్తుంది. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క లేయర్కి కిందకి వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ దిస్. సో యా, లేయర్స్. అండ్ నెక్స్ట్ ఇదే ఎలిమెంట్స్లో మీరు అన్నీ యాడ్ చేయొచ్చు. మెజారిటీ టైం నేను ఎలిమెంట్స్ యూస్ చేసేది షీట్స్ అండ్ టేబుల్స్ యాడ్ చేయడానికి. సో యా, అండ్ డేటా కూడా. లెట్స్ ఏ ఐ వాంట్ టు సర్చ్ ఫర్ ఏ హోలోగ్రామ్, చార్ట్స్ కూడా. లెట్స్ ఏ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్, ప్రోగ్రెస్ బార్ యాడ్ చేద్దాం, సింపుల్గా అర్థమవుతుంది. లెట్స్ ఏ దీన్ని నేను 60% నాకు వచ్చిందని రిప్రజెంట్ చేయాలి. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో నాకు ఎంత పర్సెంటేజ్ కావాలో దాన్ని యాడ్ చేయొచ్చు. లెట్స్ నాకు 60% చూపించాలనుకున్నా, 60% అని వస్తుంది. పైన మీరు కలర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అట్లానే పర్సంటేజ్ కూడా మీరు లేబుల్ చూపించవచ్చు. ఐ డోంట్ వాంట్ ఇట్, సో ఐ డిడెంట్ కెప్ట్ ఇట్. అట్లానే రౌండెడ్ కార్నర్సే కదా, రౌండెడ్ కార్నర్స్ తీసేయచ్చు కూడా. సో దాట్స్ అబౌట్ ఎలిమెంట్స్ ట్యాబ్. మీరు ఏ ఎలిమెంట్ కావాలనుకున్నా, మీకు ఒక ఇమేజ్ కావాలన్నా, మీకు స్టాక్ ఇమేజెస్ కావాలన్నా, మీకు విజువల్స్ కావాలన్నా, 3D or 2D వీడియోస్ కావాలన్నా, ఆడియోస్ కావాలన్నా అన్నీ మీకు ఎలిమెంట్స్ ట్యాబ్లో ఉంటాయి.
అది మీరు ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు. లేకపోతే నాకు క్రిస్మస్ సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ కావాలి, క్రిస్మస్ అని సెర్చ్ చేస్తా, క్రిస్మస్కి సంబంధించిన ఎలిమెంట్స్ వస్తాయి, వాటిని నేను డిజైన్లో యాడ్ చేయొచ్చు. లేకపోతే ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నా, దీని మీద క్లిక్ చేస్తా, వస్తుంది, పెడతా, క్రిస్మస్కి టోపీలా పెడతా అనుకుంటున్నా. బట్ ఇది ఎస్కి వెనకాల ఉంది. పొజిషన్స్లోకి వస్తా, దీని పైన లాగుతా, ఎస్కి పైగా వస్తుంది, అడ్జస్ట్ చేస్తా, ఎస్కి టోపీలా పెడతా. ఇట్లా డిజైన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఎలిమెంట్స్ ట్యాబ్. టెక్స్ట్ ట్యాబ్ కొత్తగా ఏం లేదండి. టెక్స్ట్లో మీరు ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటే ఇందులో యాడ్ చేయొచ్చు. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, బాడీ అని. విషయం ఏంటంటే మీరు బ్రాండ్ కిట్ని మీకు కనుక ఒక బ్రాండ్ కిట్ ఉంటాయి, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే మీరు జొమాటో, స్విగ్గీ లాంటివి చూస్తే వాళ్ళు ఏ ఫాంట్ పడితే ఆ ఫాంట్ వాడరు, ఏ సైజెస్ పడితే ఆ సైజెస్ వాడరు, ఎలాంటి టెక్స్ట్ పడితే అలాంటి టెక్స్ట్ వాడరు. బేసిక్గా వాళ్ళకంటూ కలర్స్ ఉంటాయి, వాళ్ళకంటూ సైజెస్, స్పేసింగ్స్, లైన్ హైట్స్ అన్నీ ఆల్రెడీ బ్రాండ్ కిట్లో ఉంటాయి. వాటిని మాత్రమే యూస్ చేయాలి ఫర్ కన్సిస్టెన్సీ పర్పసెస్. మీకు కనుక బ్రాండ్ కిట్ ఉంటే ప్రీమియం తీసుకుని బ్రాండ్ కిట్లో యాడ్ చేయొచ్చు. అప్పుడు మీరు డిఫాల్ట్ టెక్స్టైల్స్ కాకుండా మీ సొంతమైన టెక్స్టైల్స్ని యూస్ చేయొచ్చు. లెట్స్ సే ఒక H1 హెడ్డింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, యాడ్ ఏ హెడ్డింగ్ మీద క్లిక్ చేసి నేను హెడ్డింగ్ యాడ్ చేయొచ్చు. లేదు ఐ వాంట్ సంథింగ్ ఇంకొంచెం డిఫరెంట్ ఫాంట్ కాంబినేషన్స్ కావాలంటే కిందకు వచ్చి మీకు నచ్చిన ఫాంట్ కాంబినేషన్ని మీరు యాడ్ చేయొచ్చు. పర్సనలీ ఐ లైక్ దిస్ ఫీచర్. చాలా మంచి కాంబినేషన్స్ ఉంటాయి ఇక్కడ. మీకు నచ్చిన కాంబినేషన్ తీసుకుని మీరు యాడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆన్ ది టెక్స్ట్ పార్ట్. అండ్ నెక్స్ట్ ఈజ్ బ్రాండ్ కిట్. బ్రాండ్ కిట్లో నేను చెప్పినట్టుగా మీరు మీకు కనుక ప్రీమియం ఉంటే యూస్ చేయండి, లేదంటే 3 కలర్స్తో వాటితో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఐ వోంట్ రికమెండ్ ఇట్ దట్ మచ్. నెక్స్ట్ ఈజ్ అప్లోడ్స్. అప్లోడ్స్లో మీ కంప్యూటర్లో ఉన్న ఏ ఇమేజెస్నైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. లెట్స్ సే ఐ వాంట్ టు అప్లోడ్ సమ్ ఫైల్స్. కొన్ని ఇమేజెస్ యాడ్ చేద్దాం. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే కొన్ని ఇమేజెస్ వస్తాయి, వీటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ చేసా, ఈ ఇమేజ్ క్యాన్వాలోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నా డిజైన్లో కూడా యాడ్ చేయొచ్చు. సేమ్ విత్ వీడియోస్ని కూడా మీరు ఎట్లనే యాడ్ చేయొచ్చు. సేమ్ విత్ ఫోల్డర్స్, ఇవి ఒక హోల్ ఫోల్డర్ని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడే రికార్డ్ చేయొచ్చు. బట్ మోస్ట్ పీపుల్ వోంట్. వై వుడ్ యూ? ఎందుకు రికార్డ్ చేసుకుంటా ఇక్కడ నేను? బట్ అట్లానే మీరు డ్రైవ్ కానీ, గూగుల్ ఫొటోస్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడి నుంచే వాటిని యాక్సెస్ చేయొచ్చు. సో యా, దట్ ఈస్ ఎ సింపుల్ వే టు upload your photos or videos or whatever files. Next is tools. Tools lo draw cheyochu. Let's say I just want a line, I can draw it. I just want a note, I can add it. On the apps part, meeku plugins la chaala apps untayi. It's not necessary that you have to use them. Most already మీరు టెంప్లెట్స్లో కానీ వీటిలో కవర్ అయ్యి ఉంటాయి. లేదు నాకు ఇంకా ఉంది, ఇంకా దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా అంటే మీరు యాప్స్లోకి వచ్చి ట్రై చేయొచ్చు. ఇమేజ్ ఎన్హాన్స్ చేయడం దగ్గర నుంచి వీడియో, ఆడియో జనరేట్ చేయడం వరకు అన్నీ ఇందులో ఉంటాయి. సో చెక్ చేయండి, మీకు నచ్చినవి సెర్చ్ చేయండి, మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోండి, వాడుకోండి. నెక్స్ట్ ఈస్ మ్యాజిక్ మీడియా. మ్యాజిక్ మీడియాలో మీరు దేన్నైనా టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, ప్రాంప్ట్ ఇచ్చి గ్రాఫిక్స్ కానీ, ప్రాంప్ట్ ఇచ్చి వీడియోని కానీ జనరేట్ చేయొచ్చు. అట్లనే 3D కూడా వచ్చింది కొత్తగా. సో ట్రై ఇట్ అవుట్. దాట్స్ ఆన్ మ్యాజిక్ మీడియా. ఫొటోస్లో సేమ్ స్టాక్ ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లెట్స్ సే మీకు రియల్ వరల్డ్ ఇమేజెస్ ఒకటి కావాలి. లెట్స్ సే ఐ వాంట్ టు సర్చ్ ఫర్ హ్యాపీ క్రిస్మస్ శాంటా క్లాస్కి సంబంధించిన స్టాక్ ఇమేజెస్ వస్తాయి. ఐ విల్ యాడ్ దిస్. ఐమ్ జస్ట్ యాడింగ్ వాట్ ఎవర్ యూ. సో ఐ విల్ యాడ్ దిస్ టు ది లెఫ్ట్ కార్నర్. ఇట్లానే మీకు నచ్చిన స్టాక్ ఫుటేజ్ని యాడ్ చేయొచ్చు. శాంటా క్లాస్ ఇక్కడ ఎలా వచ్చింది కానీ లెట్స్ సే మీరు ఒక ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నారు ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, దెన్ యూ కెన్ సర్చ్ ఫర్ ఐటీ సర్వీసెస్ వాట్ ఎవర్, అండ్ మీకు వాటికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ వస్తాయి. సో ఇట్స్ యూస్ఫుల్, ఇట్స్ ప్రిటీ యూస్ఫుల్. అండ్ దెన్ వీడియోస్లో కానీ అంతే, స్టాక్ వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్స్, మీ ఇమేజ్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మోస్ట్లీ ఇట్. ఒక్కసారి మీరు క్యాన్వాలో డిజైన్ చేయడం అయిపోతే షేర్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ వస్తుంది, పబ్లిక్ వ్యూ ఆప్షన్ వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఎనీవన్ విత్ ది లింక్ ఇస్తే మీరు మీ క్యాన్వా ఫైల్ని షేర్ చేయొచ్చు. లెట్స్ సే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎడిట్ చేయడానికి పంపించాలనుకోండి, కాపీ చేసి వాళ్ళకి పంపిస్తే మీ ఇద్దరు సైమిల్టేనియస్గా కొలాబరేట్ అయ్యి ఒకే డిజైన్ మీద వర్క్ చేయొచ్చు. అట్లా కాదు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి.
మీకు నచ్చిన పేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఓన్లీ ఈ పేజ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే కరెంట్ మీద క్లిక్ చేస్తా, డన్ నొక్కుతా అండ్ డౌన్లోడ్ నొక్కుతా. డౌన్లోడ్ అవుతుంది ఈ పేజ్ నాకు. నా ది క్యాన్వా ఏఐ పార్ట్. క్యాన్వా ఏఐలో ఇప్పుడు మీరు దేన్నైనా జస్ట్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయొచ్చు, మీ ఇమేజెస్ యాడ్ చేయొచ్చు, అట్లనే దానికి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయొచ్చు. టెస్ట్ చేయండి. మోస్ట్ టైమ్స్ క్యాన్వా ఏఐ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. వెన్ ఐ టెస్టెడ్ ఇట్, మీరు టెస్ట్ చేయండి, మీకు బాగా వర్క్ అవ్వచ్చేమో. బట్ ఫ్రమ్ కోడింగ్ టు రైటింగ్, డిజైనింగ్, ప్రతిదీ ఇప్పుడు క్యాన్వా ఏఐలో ఉంది. లెట్స్ సే ఒక ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. జనరేట్ అన్ ఇమేజ్ ఫర్ మై యూట్యూబ్ thumbnail on basics of Canva. The image should be in blue color. ఒక ప్రాంప్ట్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆ ప్రాంప్ట్కి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇమేజ్ అడిగా కాబట్టి. ఒకవేళ మీరు వీడియో అడిగితే వీడియో కూడా అట్లానే జనరేట్ చేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నాకు ప్రాంప్ట్కి సంబంధించిన ఇమేజెస్ వచ్చాయి. చెప్పాలంటే నాకు ఇందులో ఏమీ నచ్చలేదు. బట్ ఒకవేళ దీన్ని కస్టమైజ్ చేద్దాం అనుకుంటే నేను ఎడిట్ మీద క్లిక్ చేయొచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది సెపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ అన్ ఏఐ ఇమేజ్. ఈ టెక్స్ట్ని మీరు ఎడిట్ చేయలేరు. దీనిపైన ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, కలర్స్ మార్చచ్చు, కానీ టెక్స్ట్ని మీరు మార్చలేరు. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాన్వా ఏఐ. మీరు టెస్ట్ చేయండి. మీరు కనుక జీపీటీ కనుక ప్రీవియస్గా యూస్ చేస్తుంటే, ఏ వీడియో ఆర్ ఇమేజ్ జనరేషన్ మోడల్ ప్రీవియస్గా యూస్ చేసినా ఇది కొంచెం సిమిలరే ఉంటుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది. పర్సనలీ ఐ వోంట్ రికమెండ్ క్యాన్వా ఏఐ మచ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. Don't say you down. You gotta stand up and fight.